Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 2కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా డిగ్రీ సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాళ్ళు కూడా కంప్లీట్ చేసేస్తారు, నో వరీ అట్ ఆల్. అయితే డిగ్రీ సెమిస్టర్ 2కి సంబంధించి మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్టయితే, సో ముందుగా మీ అందరికీ తెలుసు, మనది ఏదైతే ప్రజెంట్ ఈ డిగ్రీ ఉన్నదో ఇది మనం మేజర్ మైనర్ అనే ఈ రెండు పేర్లతో ఈ డిగ్రీ మొత్తం కూడా మీకు పూర్తవడం జరుగుతుంది. బట్ యాక్చువల్ ఫస్ట్ సెమిస్టర్కి ఏంటంటే మీకు మేజర్ మైనర్ అనే తేడాలు ఏమీ లేకుండా అందరికీ కూడా కామన్గా పేపర్ పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా చూశారు, ఓకే, చూశారు, రాశారు. అయితే ఇప్పుడు సెమిస్టర్ 2 నుండి మాత్రం మేజర్ మైనర్ అని ఈ రెండు పేర్లతో మీకు పేపర్స్ని డివైడ్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మీ ఫర్దర్ కెరీర్ని బేస్ చేసుకొని మీరైతే ఇవన్నీ కూడా చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మేజర్ అనేది ఏంటి, మైనర్ అనేది ఏంటి, అసలు ఎన్ని సెమిస్టర్లు ఏంటి, ఏ విధంగా ఉంటుందని చెప్పి కంప్లీట్గా మనకి ఎప్పుడో అప్డేట్ రావడం జరిగింది. సో అప్డేట్కి సంబంధించి వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సెమ్ 2కి వచ్చాం కాబట్టి సెమ్ 2 కోసం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా, సెమ్ 2లో ఎన్ని సబ్జెక్టులు ఏంటి అనేది. అయితే ముందుగా మేజర్, మైనర్, అదేవిధంగా లాంగ్వేజెస్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ పేపర్స్, ఈ 4 కూడా మీకైతే సెమిస్టర్ 2లో ఉండడం జరుగుతుందమ్మా. అర్థమైందా? ఈ 4 ఉంటాయి. అయితే మేజర్ అంటే ఏంటి మీరు గుర్తుపెట్టుకోండి. సెమిస్టర్ 1 అనేది అందరికీ కామన్గా జరిగింది కాబట్టి అది పక్కన పెట్టియండి. ఇప్పుడు సెమిస్టర్ 2 నుండి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే మేజర్ మీకు మామూలుగా నార్మల్గా సబ్జెక్టులను పక్కన పెడితే ఇది చూడగానే మీకు అర్థం అవుద్ది. మేజర్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్, మైనర్ అంటే తక్కువ ఇంపార్టెన్స్. ఎక్కువ తక్కువ అదే కదా, హై పర్సంటేజ్లో మీకు ఇంపార్టెన్స్ ఉన్నదాన్ని మేజర్ అని, లో పర్సంటేజ్ అయితే మైనర్ అని మనం మామూలుగా చెప్తూ ఉంటాం. మెజారిటీ ఆఫ్ ద ఎలక్షన్స్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటామంటే అర్థం ఏంటి, మేజర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎక్కువ అని, అంతే కదా. సో ఇక్కడ మేజర్ పేపర్స్ అంటే మీరు ఏదైతే మేజర్ కింద చూస్ చేసుకుంటారో అది త్రూ అవుట్ ద డిగ్రీ మిమ్మల్ని నడుపుతుంది. నేను చెప్పింది అర్థమైందా? ఏదైతే మీరు మేజర్ కింద చూస్ చేసుకుంటారో త్రూ అవుట్ ద డిగ్రీ మీకు ఎక్కువ పేపర్స్ అన్నీ కూడా మేజరే ఉంటాయి అన్నమాట. డిగ్రీలో మీరు చదవాల్సిన సబ్జెక్ట్ ఆ మేజర్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటిక్స్ అంటే నేనే ఇప్పుడు ఒక స్టూడెంట్ అనుకొని నేను మ్యాథమెటిక్స్ చూస్ చేసుకున్నాను అనుకోండి, ఎక్కువ మ్యాథ్సే ఉంటుంది నాకు. అర్థమవుతుందా? అలా అనమాట. కంప్యూటర్స్ చూస్ చేసుకుంటే ఎక్కువ కంప్యూటర్స్ ఉంటుంది. ఎక్కువ అంటే ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న 7 పేపర్స్లో 4 పేపర్స్ మీకు కంప్యూటరే ఉంటాయి అన్నమాట. ఓకేనా, అంటే త్రూ అవుట్ ద మొత్తం చెప్తున్నా. 3rd సెమ్కి ఒకలాగా, 4th సెమ్కి ఒకలాగా, 5th సెమ్కి ఒకలాగా ఇలా ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏదైతే మీరు మేజర్ కింద చూస్ చేసుకుంటున్నారో మీకు వచ్చి ఉండాలి, నేర్చుకోగలననే నమ్మకం ఉండాలి, ఏదైనా సరే చేయగలననే ధైర్యం ఉండాలి. అర్థమవుతుందా? కరెక్ట్గా నేర్చుకుంటాను, నా కెరీర్ని బిల్డ్ చేసుకుంటానని మీరు ఫిక్స్ అయినప్పుడు మాత్రమే అది మేజర్ కింద చూస్ చేసుకోండి. మైనర్ అంటే దానికి తోడుగా, అర్థమవుతుందా, దానికి తోడుగా అంతే. ఓకే, సో ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మేజర్కి ఉంటుంది, తర్వాత వచ్చిందే మైనర్ అనమాట. ఈ మైనర్లో కూడా మీకు కొన్ని సబ్జెక్టులు పెట్టడం జరిగింది, అవి ఏంటి అనేది చూద్దాం. తర్వాత లాంగ్వేజెస్, ఇది కామన్గా ఉంటుంది కదా, అందరికీ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. తర్వాత స్కిల్ ఎన్హాన్స్మెంట్ పేపర్స్ అంటే FC పేపర్స్ అంటారు, ఫౌండేషనల్ కోర్స్ పేపర్స్ అనమాట. సో ఇవి ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో కూడా చాలామంది అనలిటికల్ స్కిల్స్ అని, లీడర్షిప్ అని ఇలా డిఫరెంట్ వన్ ఉన్నాయి కదా, మీరు రాశారు ఆల్రెడీ 50 మార్క్స్కి. ఆ పేపర్సే ఇవన్నమాట. క్లియర్? అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది మేజర్ అనేవి ఎన్ని ఉంటాయి, సెమిస్టర్ 2లో మేజర్ పేపర్స్ ఎన్ని ఉంటాయి. మీకు సెమిస్టర్ 2లో మేజర్ పేపర్స్ అనేవి 2 ఉంటాయమ్మా. అంటే అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సను మేజర్ సబ్జెక్టు మ్యాథమెటిక్స్ తీసాడు అనుకుందాం. అర్థమవుతుందా? మ్యాథమెటిక్స్ తీసిన ఆ పర్సన్కి 2 మ్యాథ్స్లు ఉంటాయి. 2 మ్యాథ్స్లో డిఫరెంట్ పేపర్. అంటే ఇప్పుడు మన ఇంటర్మీడియట్లో 2A 2B 2 మ్యాథ్స్లు, 1A 1B 2 మ్యాథ్స్లు, అలాగా 2 మ్యాథ్స్లు ఉంటాయి. పేపర్ నేమ్స్ ఏంటి అనేది మనం చెప్పుకుందాం సిలబస్లో. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే మీరు మేజర్ తీస్తారో అవి 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కంప్యూటర్ తీసాడంటే 2 కంప్యూటర్లు ఉంటాయి సెకండ్ సెమిస్టర్లో. అర్థమవుతుందా? ఇది వేరు అది వేరు, అది 75 మార్క్స్, ఇది 75 మార్క్స్. 2 మ్యాథ్స్లో అయితే ఇవి 75 అవి 75.
ఫిజిక్స్ చేస్తే అది 75, ఇది 75, అలా 2 ఉంటాయి. అవి మేజర్. మైనర్కి వచ్చేసరికి ఒక మైనర్ పేపరే ఉంటుందమ్మా సెకండ్ సెమ్లో. ఎన్నిండి? ఒక మైనర్ పేపర్. అయితే మేజరు మైనరు కలకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మేజర్ మ్యాథమెటిక్స్ చేస్తే మైనర్ కూడా మ్యాథ్స్ తీయడం అవ్వదు. అంటే ఆ పర్సన్కి ఇష్టం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి మ్యాథ్స్ ఇష్టం, సబ్జెక్ట్ ఇష్టం, ఒక స్టూడెంట్కి బాగా వచ్చు, చేయగలననే కాన్ఫిడెన్స్ ఉంది, అయినప్పటికీ ఇవి మ్యాథ్స్లో ఉండకూడదు. ఇది మ్యాథ్స్ ఉంటే ఇది మ్యాథ్స్ తప్ప ఏదైనా ఉండొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ ఇలా అనమాట. ఇది కంప్యూటర్ ఉంటే ఇది కంప్యూటర్ తప్ప ఏదైనా ఉండొచ్చు. అంటే మేజరు మైనరు మ్యాచ్ అవ్వడానికి లేదు. అర్థమైందా? 2 డిఫరెంట్గా ఉండాలి. ఓకే. అయితే ఇప్పటికి ఎన్ని అయ్యాయి? ఇవి 2 పేపర్స్, ఇది ఒక పేపర్, 3 అయ్యాయి. లాంగ్వేజెస్ అందరికీ కామన్గా ఉంటాయి. ఒకటి ఇంగ్లీషు, ఇంకొకటి మీరు చూస్ చేసుకున్న సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఆర్ హిందీ, అది మీరు చూస్ చేసుకుంటారు, అలాగా మీకు తెలుసు. సో ఇవి 2 ఉంటాయి కన్ఫర్మ్. సో టోటల్ ఎన్ని అయ్యాయి? 5 పేపర్స్ అయ్యాయి. ఇవి స్కిల్ ఎన్హాన్స్మెంట్ కూడా ఒక 2 పేపర్లు అమ్మ. టోటల్గా మీకు ఇవి కూడా 7 పేపర్స్ ఉండడం జరుగుతుంది, సిమిలర్ టు సెమిస్టర్ 1. మీరు అందరూ సెమ్ 1 రాసే ఉన్నారు కాబట్టి మీకు తెలుసు ఎన్ని ఉన్నాయి టోటల్. అందులో 7 పేపర్స్ వచ్చాయా లేదా? అలాగే ఇక్కడ 7 పేపర్స్ వచ్చాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, మీరు మేజర్ మ్యాథ్స్ చేస్తే 2 మ్యాథ్స్లో, మైనర్ ఫిజిక్స్ చేస్తే ఒక ఫిజిక్స్. ఒకవేళ మీరు మేజర్ కంప్యూటర్ చేస్తే 2 కంప్యూటర్లో, మైనర్ మ్యాథ్స్ చేస్తే ఒక మ్యాథ్స్. ఇవి 3 అవుతాయి. అలా ఏది చేస్తే అదనమాట. ప్లస్ 2 లాంగ్వేజ్లు కామన్గా ఉంటాయి, అదొకటి వస్తుంది అనమాట. సో టోటల్గా 7 ఎగ్జామ్స్, 7 డేస్ మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామినేషన్స్ అయితే అటెంప్ట్ చేయడం జరుగుతుంది. 7 డేస్ అనమాట, 7 ఎగ్జామినేషన్స్. అర్థమైందా? ఈ స్కిల్ పేపర్స్ అనేవి 50 మార్క్స్ ఉంటాయి, సిమిలర్ టు ఫస్ట్ ఇయర్, అదే ఫస్ట్ సెమిస్టర్ మీకు తెలుసు ఎఫ్సి పేపర్స్. ఇవి 75 మార్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇక్కడ బిట్ అనేది ఉండదు. ఓకేనా? మొత్తం థియరీ పేపర్సే ఉంటాయి. యాజ్ పర్ ద ప్రెజెంట్ అప్డేట్ అయితే మాత్రం ఇదే థియరీ పేపర్సే, ఇవైతే బిట్ పెట్టడు. ఎందుకు అంటే ఫస్ట్ సెమిస్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే సిలబస్ అంతా కూడా ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి బిట్ అనేది పెట్టాడు. అర్థమైందా? బట్ ఇదంతా కూడా మీకు ఇంటర్మీడియట్ కాదు కదా, డిగ్రీలోకి ఎంటర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎంటర్ అయినట్టు మీరు డిగ్రీలోకి యాజ్ పర్ ద సిలబస్. ఓకే, ఇప్పటి నుండి మీకు అంతా కూడా థియరీ అయితే ఉంటుంది అనమాట. ఇది ప్రెజెంట్ సోఫార్ ఇప్పుడుకున్న అప్డేట్ యాజ్ ఆఫ్ నౌ. అది చేంజ్ అయినా ఏ అప్డేట్ వచ్చినా మనమైతే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాం. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మన ఛానల్ ఈ సెమే కాదు, మీ డిగ్రీ మొత్తం పూర్తయినంత వరకు మీ అందరికీ సపోర్టివ్గా మన ఛానల్ అయితే ఉంటుంది. అర్థమవుతుందా? అదనమాట. సో ఇవి మనకున్న ప్రెజెంట్ అప్డేట్స్. ఓకేనా? సో సెమ్ 2కి సంబంధించి కూడా మనమైతే వీడియోలు చేసుకుందాం, క్లాసెస్ అప్లోడ్ చేద్దాం. మీ అందరికీ సపోర్టివ్గా మన ఛానల్ అయితే ఉంటుంది. దాని మీద పీడిఎఫ్లు అవ్వచ్చు, మెటీరియల్స్ అవ్వచ్చు, వీడియో క్లాసెస్ అవ్వచ్చు, ఇదంతా కూడా నేనైతే వీలైనంత వరకు మీ అందరికీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ప్రతి అప్డేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? అయితే మీకు ఇప్పుడు సిలబస్ పరంగా చూసుకుంటే 1 or 2 అని కాదు. ఇక్కడ మీకు సిలబస్ అనేది యాక్చువల్గా ఇద్దాం అనుకున్నాను, బట్ ఇవ్వడానికి మీకు 1, 2 కాదు అక్కడ. అర్థమైందా? ఎలా ఉంటాయి? మేజర్ పేపర్స్లో సిలబస్ ఉంది. ఓకే, మేజర్ పేపర్స్లో మ్యాథ్స్ సిలబస్ ఉంది, ఫిజిక్స్ సిలబస్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇలా సుమారు ఒక 40 నుండి 50, ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, మామూలుగా ఒక 50+ ఉన్నాయి అన్నమాట మేజర్స్. అలాగే మైనర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇందులో మనం బాగా ఏవైతే ఇంపార్టెంట్, ఏదైతే పాపులరో, ఏదైతే ఫర్దర్గా మనకు గ్రోత్ ఉందో వాటి మీదే మనం ఫోకస్ చేస్తాం. అవి కూడా ఈ 4 మనకి మెయిన్ అనమాట. అర్థమైందా? సో మ్యాథ్స్ సిలబస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్, ఇలా సిలబస్లు ఉన్నాయి ఇన్ని. అలాగే మైనర్ కూడా సిలబస్లు అయితే ఉన్నాయి. నా నెక్స్ట్ వీడియోలో మీకు అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఆ పేపర్స్ అనేవి ఒకవేళ చూడాలనుకోండి, అంటే ఏంటి సిలబస్ అనేది ఒకవేళ చూడాలనుకుంటే యాప్షీ, ఓకేనా, APCHE, ఇందులో మీరు ఎతకొచ్చు. ఓకేనా? యాప్షీ. ఓకేనా? ఇందులో మీరు ఎతికితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ది అనమాట ఇది. సో ఇందులో మీరు ఎతికితే మీకు ప్రతిదీ కూడా అప్డేట్ రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం యూనివర్సిటీస్ అన్నిటికీ ఇది అప్డేట్ అవుతుంది. కొన్ని యూనివర్సిటీస్ మీకు తెలుసు కదా, వాటికైతే అప్డేట్ అవ్వదు అనమాట. అవి ఏంటి ఆ యూనివర్సిటీస్ అనేది మీ కాలేజ్ వాళ్ళు మీకే చెప్తారు. సో ఇప్పుడు ఎవరైతే ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్ బిట్ కింద రాశారో వాళ్ళందరికీ కూడా ఇది అప్లై అవుతుంది. అర్థమైందా? థియరీ రాసిన వాళ్ళకి కూడా ఇదైతే అప్లై అవుతుంది. మీరు ఏపీ స్టేట్ అయితే మాత్రం 100% ఇది అప్లై అవుతుంది. తెలంగాణ స్టేట్ అయితే మాత్రం దానికి సంబంధించిన అప్డేట్ అయితే వేరేగా ఉంటుంది. ఇవైతే వాళ్ళకు ఉండకపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదైతే అప్లై అవ్వడం జరుగుతుంది. అప్డేట్ కూడా మీ కాలేజ్ వాళ్ళు మీకైతే
ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇందులో మీరు చూసుకున్నట్లయితే మేజర్, మైనర్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా ఎన్నైతే ఉన్నాయో సిలబస్‌లు ఉన్నాయి. మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడు మ్యాథ్స్ సిలబస్, ఫిజిక్స్ సిలబస్ ఇలా అన్ని సిలబస్‌లు పెట్టుకొని దాని మీద క్లాసులు కూడా స్టార్ట్ చేసుకుందాం. దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మీ అందరి దగ్గర ఉన్నది. MTH_Harish ఇది ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. ఇంకా ఎవరైనా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయకపోతే మన దగ్గర పీడిఎఫ్స్ అనేవి తీసుకోండి. ఎగ్జామ్స్ అనేవి బాగా రాయండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నాకు మాత్రం అక్కడ మెసేజ్ చేయండి. మీ అందరికీ కూడా అప్డేట్ అయితే నేను అక్కడ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.